యాక్సిస్ రోడ్డు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కడప, కడప నుంచి బెంగళూరు వెళ్తున్న రోడ్డు కనుక పూర్తిగా తయారైతే మనం విజయవాడ నుంచి బెంగళూరుకి 7 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. ఎంత శుభవార్త అండి! నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పటికే బెంగళూరులో చాలామంది అక్కడ బ్రతకలేము, అక్కడ ఎందుకంటే మెయిన్గా వాటర్ స్కేర్సిటీ, ట్రాఫిక్ స్కేర్సిటీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కొంతమంది అయినా సరే వాళ్ళు ఇక్కడికి ఆంధ్ర వచ్చేద్దాం అనుకున్న టైంలో హైదరాబాద్ కన్నా కూడా ఆంధ్ర రావడానికే ప్రత్యేకంగా ప్రజలు ఇష్టపడతారు. మరి ఇలాంటి సమయంలో కనుక 7 అవర్స్లో వాళ్ళు బెంగళూరు నుంచి ఆంధ్ర రాగలిగారు అనుకోండి, విజయవాడ చేరగలిగారు అనుకోండి, వాళ్ళు చక్కగా ఓన్లీ 5 వర్కింగ్ డేసే కాబట్టి వారాంతాలు ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీతో. అక్కడ వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నా సరే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇంకేంటి, మెయిన్గా సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి రావడానికి, రెండవది అవకాశం ఉంటే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడితో ఆగలేదు. చాలామంది అక్కడి నుంచి బెంగళూరులో అక్కడ ట్రాఫిక్ రూల్స్కి, వర్షాలకి చికాకుతో ఉండిపోయిన ఎంతో దుర్భరమైన జీవితం గడుపుతున్న వాళ్ళంతా కూడా అక్కడి నుంచి బయటకు వద్దాము అనుకున్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఒక ఆల్టర్నేటివ్గా వస్తుంది విజయవాడ. మరి ఒక పక్క సినిమా పరిశ్రమ విజయవాడకి రావాలని ప్రయత్నం చేస్తున్నది, రెండో పక్క బెంగళూరు నుంచి కనుక ఇవన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు, సాఫ్ట్వేర్ పీపుల్ అంతా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన రెసిడెన్షియల్ ఏరియాస్ అన్నీ కూడా, ఫెసిలిటీస్ అన్నీ కూడా తక్కువ ధరలో ఎందుకంటే విజయవాడలో దౌర్భాగ్యం ఏంటంటే సంపాదించడానికి మార్గాలు ఉండవు, కానీ ఒక ఇల్లు కొనుక్కోవాలంటే మాత్రం భారీ రేట్లు ఉంటాయి. స్థలం కొనాలన్నా చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి, అవసరం లేనంత. మరి ఆ పద్ధతిని వెన్నాడి కావాల్సి వస్తే ప్రభుత్వమే ఈ బహుళ అంతస్తుల భవనాలను కట్టి ఆ బహుళ అంతస్తుల భవనాల్లో వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేస్తే, లేకపోతే వాళ్ళకి అమ్మేసినా సరే, ఎందుకంటే వాళ్ళు చక్కగా కొనుక్కుంటారు కూడా, కొనుక్కొని వాళ్ళు హాయిగా సెకండ్ హోమ్గా, ఎందుకంటే ప్రత్యేకంగా బెంగళూరులో చాలామంది నార్త్ ఇండియన్స్గా ఉన్నారు. వాళ్ళు కూడా విజయవాడకు వచ్చారనుకోండి, ఒక కాస్మోపాలిటన్ అట్మాస్ఫియర్ మన విజయవాడకు వస్తుంది. లేకుంటే ఎప్పుడు విజయవాడ పెద్ద పల్లెటూరు లాగే ఉండిపోతుంది. ఇక్కడ పెద్ద పెద్ద టవర్లు వచ్చినా ఏమొచ్చినా సరే అంతా పల్లెటూరు నుంచి రావటం వల్ల అదే మనస్తత్వంలో వెళ్ళిపోతూ ఉండాలి. ఈ కాస్మోపాలిటన్ వస్తే అప్పుడు మనిషి మెదడు వికసిస్తుంది, ఎవరితో ఉండాలి అనే సంగతి తెలుస్తుంది. మరి అలాంటి అవకాశాలను ఇవ్వాలంటే మనం కొత్త బ్లడ్ని బయటికి ఎలాగే తీసుకురావాలని కోరుకుంటామో పార్టీలోకి, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా వైజాగ్ ఉందనుకోండి, ఇది కాస్మోపాలిటన్ సిటీ. అఫ్కోర్స్ అక్కడ కొద్దిగా శ్రీకాకుళం వాళ్ళ యొక్క డామినేషన్ ఎక్కువ ఉన్నా సరే, ఎందుకంటే అక్కడ శ్రీకాకుళం దగ్గరగా ఉండటం మూలంగా విజయవాడ వాళ్ళు వైజాగ్ పెద్దగా ఎక్కువ వెళ్ళరు. వెళ్ళే వాళ్ళు మొదటి తరంలో వెళ్ళారు, సంపాదించుకున్నారు. దసపల్ల రాఘవేంద్రరావు గారు, లేకుంటే శ్రావణ్ షిప్పింగ్ రావు గారు, ఇలా కొంతమంది వెళ్ళారు, బస్సుకు సంపాదించుకున్నారు, పెద్ద ప్రాబ్లం కాదు అది. బట్ ఇప్పుడు కొత్తగా ఎవరు విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళి సెటిల్ అవుదాం అన్న వాళ్ళు పెద్ద కనబడరు. బట్ ఇప్పుడు ఏంటి, ఇక్కడ అవకాశం వచ్చింది. బెంగళూరు నుంచి చాలామంది ఇక్కడ రావడానికి, ఆంధ్రప్రదేశ్ రావడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారి మీద వారికి ఉన్న అభిమానం అలాంటిది. మరి ఈ బెంగళూరు రోడ్డు రావటం వలన అలాంటి వాళ్ళందరూ రావడానికి ఒక మంచి అవకాశం ఉన్నప్పుడు వారికి కావాల్సిన మంచి ఎన్విరాన్మెంట్ని ముందుగా మనం క్రియేట్ చేయాలి. 3 సంవత్సరాల్లో ఇది బహుశా రేపు ఇది 26 కదా, 27 జూలై కల్లా అయిపోతుంది అంటున్నారు ఆయన చంద్రబాబు గారు. అయిపోతే మంచిదే, చాలా మంచిది. కానీ అక్కడ వాళ్ళని ఇక్కడ ఆహ్వానించడానికి వాళ్ళకి కావాల్సినటువంటి మల్టీ స్టోరీడ్ ఒక 20 అంతస్తులు 30 అంతస్తుల బిల్డింగ్స్ని ముందుగానే పర్మిషన్స్ ఇచ్చేసి వాళ్ళు కట్టి రెడీగా ఉంచారనుకోండి, అంటే కొంటాం, అద్దెకి ఇవ్వాలంటే అద్దెకి ఇవ్వటం అన్నట్టుగా
వాళ్ళకి ఇంకా వెనక్కి చూసుకోరు. ఎందుకంటే ఇక్కడ విజయవాడలో వాటర్ సమస్య పెద్దగా లేదు, శాంతి భద్రతలు కూడా పర్వాలా. ఎటు వచ్చాయంటే కొద్దిగా మన సీఎం గారు అజయ్ పాల్ శర్మ లాంటి వాళ్ళని కమిషనర్గా వేస్తే అనుకోండి, ఆంధ్ర రాష్ట్రానికి అడిషనల్ కమిషనర్గా వేసుకుంటే వాళ్ళు వీటిని ఎలా డీల్ చేయాలో స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి వాళ్ళనప్పుడు ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ బాగుంటుందో అప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళకి చాలా హాయిగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. మరి ఇలాంటివన్నీ కూడా ముందుగా ఇన్ని ఊహించిన సీఎం గారు దీన్ని కూడా ఊహించి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుగా తయారు చేసుకుంటే విజయవాడని మల్టీ కజిన్గా లేకంటే మల్టీ కల్చర్డ్గా, విజయవాడని మెట్రోపాలిటన్ సిటీగా, విజయవాడని కాస్మోపాలిటన్ సిటీగా మార్చడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గన్నవరంలో ఒక ఎయిర్పోర్టు, ఆ పక్కన అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇంకొద్దిగా వెనక్కి వెళ్ళామనుకోండి రాజమండ్రిలో ఎయిర్పోర్టు, ఇంకోది ఇటుపక్కది వెళ్ళామనుకోండి రేపొద్దున భద్రాచలంలో కూడా ఒక ఎయిర్పోర్ట్ రాబోతున్నది. ఎక్కడ చూసినా అన్ని పోర్టులే, బందర్లో పోర్టు. మరి ఇన్ని మంచి మంచి అవకాశాలు ఉన్న దాన్ని ఈయన 2 స్టెప్పులు ముందుకు వెళ్ళాలి. ఒకటి శాంతి భద్రతల విషయంలో అజయ్ పాల్ శర్మ లాంటి టఫ్ గైని తీసుకొచ్చి ఈయన మధ్యలో చేతులు వేలు పెట్టకుండా ఆయనకి పూర్తి బాధ్యత స్వేచ్ఛ ఇచ్చేసి అనుకోండి, లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంటుంది రాష్ట్రం మొత్తం మీద. ఈ అమరావతి పనులకి ఆటంకం కావు, అమరావతి రైతులు నాశనం కారు. రెండవది విజయవాడ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా కాస్మోపాలిటన్ అట్మాస్ఫియర్లో పెరిగి డెవలప్ అయ్యి ప్రపంచం పటంలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటాయి. మరి దీనికి బాబు గారు ఏమంటారో చూద్దాం. మరి బాయ్, సీ యూ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం. బాయ్.